హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చారి గారి అమ్మాయి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్రావెల్ వ్లాగ్. ఇక్కడ మేము మంగళూరులో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్కి వెళ్తున్నాము. సో మేము దానికోసం ఫ్లైట్లో వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ట్రైన్లో 26 అవర్స్ జర్నీ. సో ఫ్లైట్ అయితే 1 అవర్లో మేము డెస్టినేషన్ రీచ్ అయిపోతామని చెప్పి ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఫ్లైట్లో వెళ్ళడానికి మేజర్ రీజన్ ఏంటంటే మేము ఇంతవరకు ఎక్సెప్ట్ మై హస్బెండ్, మా ఫ్యామిలీ మొత్తం ఇంతవరకు ఫ్లైట్ అయితే ఎక్కలేదు. సో ఇది మా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట. యాక్చువల్గా మా ఫ్లైట్ వచ్చేసి 6:55 AM ఉండే బెంగళూరు నుంచి ఒక 4 అవర్స్ లేఓవర్ తర్వాత మంగళూరుకి ఇంకో ఫ్లైట్ ఉందన్నమాట. సో మేము ఫస్ట్ ఫ్లైట్ జర్నీలోనే 2 ఫ్లైట్లు ఎక్కాము. అయితే చెప్పాను కదా 6:55 AMకి ఫ్లైట్ ఉంటే మేము మాత్రం అరౌండ్ 1 o'clockకే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయినాము. సో ఇంటి దగ్గర మేము 11:50కి అట్లా క్యాబ్ ఎక్కేసినాం అనమాట. ఆ టైంలో కూడా రోడ్డు మీద చాలా రష్ ఉండే. ఇంకా మేము మెహదీపట్నం మీద నుండి వచ్చేసినుండే. అండ్ వెళ్ళేసరికి అక్కడ చాలామంది ఉన్నారు. సో చెక్ ఇన్ అది చేస్తున్నారు అనమాట. అండ్ అక్కడ మా చెక్ ఇన్ బ్యాగ్స్ అవన్నీ ఇచ్చేసి ఇంకా క్యాబిన్ బ్యాగ్స్ కూడా మళ్ళీ చెక్ చేస్తారు కదా, A to Z మొత్తం నీట్గా చెక్ చేస్తారు. సో అట్లా మొత్తం చెక్ చేసిన తర్వాత ఏవైనా పెట్టుకోవడానికి అంటే ఇప్పుడు లోషన్, క్రీమ్స్ అట్లాంటివి తీసేస్తారంట. సో మా మామయ్య పౌడర్ అయితే వాడేసినారు, ఇంకా మిగిలినవి అయితే ఉంచేసినారు అనమాట. అండ్ పిన్నీస్లు, నెయిల్ కటర్స్ అట్లాంటివి కూడా అలో లేవంట. ఇట్లా బోర్డింగ్ పాస్లో చాలామంది స్టోరీ పెడితే నేను ఎన్నిసార్లు అనుకున్నా నేను కూడా ఫ్లైట్ ఎక్కినప్పుడు బోర్డింగ్ పాస్ ఇట్లా పెట్టుకోవాలని చెప్పి. సో కొన్ని ఫొటోస్ అయితే దిగిన. ఇవన్నీ వినడానికి చాలా అంటే చిన్నవే అనిపిస్తుంది, కానీ నేను పుట్టినాక ఈ 25 years తర్వాత ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నా. ఇంకా మరి మా అత్తమ్మ, మా మామయ్య, మమ్మీ డాడీ వాళ్ళు అయితే ఇప్పుడు ఎక్కుతున్నారు ఫ్లైట్. కొంచెం మంచిగా ఏమంటారు ఎక్సైట్మెంట్గానే ఉంది, కానీ అసలు నిద్ర లేదు. మేము ఎటుగాని టైంలో ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ అయిపోయి అక్కడికి పోయేసరికి నిద్ర వచ్చి ఆకలైపోయి అంత అట్లా అయ్యింది. అండ్ లోపల చాలా చల్లగా ఉండే. సో పడుకోవడానికి కూడా అంత కంఫర్ట్ అనిపించలేదు. జస్ట్ అట్లా మోకాల మీద తల పెట్టి పడుకున్నాము. ఒక 1.5 hour అట్లా కళ్ళు మూసుకున్నాం అంతే. అయితే మాకు లాంజ్ యాక్సెస్ కూడా ఉండే. అంటే ఇట్లా కార్డు పైన 2 rupees అట్లా పే చేసి లాంజ్ తీసుకొని పడుకుంటాం కదా అట్లా. కానీ ఉన్న ఒక్క కార్డులో 2 కార్డులు ఉన్నాయి అనుకుంటా అంతే, నాది మా హస్బెండ్ది. మిగతా వాళ్ళందరూ వెళ్ళలేరు కదా, సో అందరం కలిసి ఒక దగ్గరనే ఉందామని చెప్పి ఇంకా మేము కూడా లాంజ్కి ఏం వెళ్ళలేదు. వీళ్ళు మాత్రం ఒక్క క్షణం కూడా చెప్పిన మాట వింటలేదు, అట్లా ఉరుకుతూనే ఉన్నారు. కిందేమో ఇట్లా జారిపోతుంది, ఆ షూస్ ఏమో జారుతున్నాయి, ఎక్కడ పడతారని మాకు టెన్షన్ అవుతుంది. కానీ ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి పెట్టేసినారు ఆ 2-3 గంటలలా. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, నీట్గా పెట్టినారనమాట. ఎప్పటికప్పుడు ఇట్లా స్వీప్ చేసేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ చాలా పెద్దది కాబట్టి అందరూ నడవలేరు కాబట్టి మధ్యలో ఈ ఎస్కలేటర్స్ అయితే పెట్టినారు. ఒక 3-4 ఉన్నాయి అన్నమాట. అయితే ఇది ఎక్కగానే ఫస్ట్ ఎస్కలేటర్ దగ్గరే మా ఊడు ఎమర్జెన్సీ అంటే మా చిన్న బాబు ఎమర్జెన్సీ ఇది స్టాప్ వచ్చేసినాడు అనమాట. మేము వెళ్ళింది నైట్ టైం కాబట్టి అక్కడ చూసేవాళ్ళు లేరు. సో అది అట్లనే ఒక 2-3 hours మా మమ్మీ వాళ్ళు వచ్చారు. అరౌండ్ 4 o'clock అట్లా వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చారు. అప్పటిదాకా అది అట్లా స్టాప్లోనే ఉందన్నమాట. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లోనే మన ఫ్లైట్ అంటే మనం ఎక్కే ఫ్లైట్ నంబర్తో సహా టైంతో సహా ఏ గేట్ దగ్గర ఉంటుంది, ఏ గేట్ దగ్గర ఎక్కి వెళ్ళాలని మనకి డిస్ప్లేలో వస్తూనే ఉంటాయన్నమాట. సో మనం చూసుకొని ఆ గేట్ దగ్గర వెళ్ళి ఆగాలి. సో అట్లా మాకు 14 number గేట్ వచ్చింది కదా, ఇంకా మేము అక్కడికి వెళ్ళి వెయిట్ చేసినాము. అండ్ అక్కడే చాలా మూవీస్లో కొన్ని సీన్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ షూట్ చేసి ఉంటారు అనుకుంటా. సేమ్ అట్లనే ఉంది. అంటే నాని మూవీస్లో నేను చూశాను కొన్ని సీన్స్. సో అక్కడే మేము ఆగినాం అనమాట. అక్కడి నుంచి బయటికి చూస్తే ఎన్ని ఏరోప్లేన్స్ ఉన్నాయో నేను ఫస్ట్ టైం అంత దగ్గర నుంచి చూడ్డాము. అండ్ ఫైనలీ 4-5 గంటల టైం పాస్ తర్వాత మేము ఇప్పుడైతే ఫ్లైట్ ఎక్కుతున్నాము. నాకైతే మస్తు ఎక్సైట్మెంట్గా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా భయం అవుతుంది. ఎందుకంటే పైన ఎట్లా వాళ్ళకి
పైలట్ వాళ్ళకి కనిపిస్తుందా లేదా, సరిగ్గా ఉందా లేదా వెదర్, నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా కదా మళ్ళీ సేఫ్గా ల్యాండ్ అవుతానా లేదా అని అసలు నా మైండ్ మొత్తం నెగిటివ్ థాట్స్ తోటి నిండిపోయింది. అంటే ఎక్కేదాకా బాగానే ఉంది, ఎక్కినాక నేను ఆ ఫీల్ ఎంజాయ్ చేయలేకపోయినా. చాలా భయం అవుతుంది, కిటికీలోంచి చూడాలంటే మాత్రం ఇంకా భయం వేసింది అనమాట. మమ్మీ డాడీతో ఫ్లైట్ ఎవరైనా ఎక్కుతారు, కానీ నానమ్మ అమ్మమ్మ తాతలతో ఎక్కితే అది ఒక సపరేట్ అదొక మెమరబుల్ మూమెంట్ కదా. నా పిల్లలకి ఆ మూమెంట్ మేము ఇచ్చినందుకు మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మేము నలుగురమే కాకుండా మా ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ టైం నేను నానమ్మ అమ్మమ్మ వాళ్ళతో ఎక్కినా అని పిల్లలు చెప్పుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఈ వీడియో వాళ్ళు ఎప్పటికైనా చూసి హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అండ్ మహాన్ష్కి మేము ఒక 1 వీక్ ముందు నుండే చెప్తున్నాము మనం ఫ్లైట్ ఎక్కుతున్నాము అని చెప్పి. ఎందుకంటే పిల్లలకి ఐడియా అంటే గుర్తుంటుందో ఉండదో, వాళ్ళు ఫ్లైట్ ఎక్కుతున్నాం అది పైకి ఇట్లా వెళ్తుంది అని వాళ్ళకి తెలవాలి కదా అని చెప్పి మహాన్ష్ కానీ అర్థం చేసుకుంటాడు. సో ఇంకా వాడికి చెప్పడం అయితే చెప్పిన, ఇంకా వాడికి ఒక ఐడియా వచ్చింది ఫ్లైట్ అంటే ఏంది అని చెప్పి. ఇంకా కార్టూన్లో కూడా చూస్తుంటాడు కదా. కానీ జశ్వంత్కి మాత్రం ఈ ఫ్లైట్ గురించి అసలు జీరో నాలెడ్జ్ అనమాట. వాడికి ఏం గుర్తుండదు అనుకుంటా కూడా నాకు తెలిసి ఫ్లైట్ ఎక్కినా అని చెప్పి. అండ్ ఎప్పుడైతే మహాన్ష్ ఇట్లా ఫ్లైట్ ఎక్కాడో అది ఇంకా స్టార్ట్ అయ్యింది, వాడు పడుకున్నాడు. ఇంకా గాల్లోకి ఎగరని కూడా ఎగరలేదు ఫ్లైట్. వాడు ఎక్కంగానే ఇట్లా బ్రెడ్ జామ్ తిని పండుకున్నాడు, అస్సలు లేవలేదు. ఎన్నిసార్లు నాన్న ఫ్లైట్ స్టార్ట్ అయింది లేవు అంటే అస్సలు వినలేదు. కరెక్ట్గా టేక్ ఆఫ్ అయ్యే టైంకి నా మనసులో నా మైండ్లో అసలు పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తున్నాయి. గుర్తు చేసుకుంటే నాకే నవ్వొస్తుంది. చాలా అంటే చాలా భయమైంది. సడన్గా ఇట్లా మనం లేపినట్టు, మనం అంతా తేలికగా అయిపోయినట్టు అట్లా అనిపించింది. ఇంకా పైకి వెళ్ళిపోగానే భయం పట్టుకుంది. ఇంకా ఇప్పుడు దిగాలంతే, నేను ఒక 10 minutes అయినా సరే దిగిపోవాలా, నాకు అసలు ఉండబుద్ధి అయితే లేదన్న ఫీలింగ్లో ఉన్నా నేను. 1997 జూలై 12కి దాని ముందు రోజు వరకు నేను భూమి మీద లేను. అండ్ మళ్ళీ ఇన్ని ఇయర్స్ అయితే నేను భూమి మీద లేను. ఇట్లా ఆలోచించిన అనమాట. అంటే నేను లేని భూమి కింద ఉంది, నేను ఎక్కడో ఆకాశంలో ఉన్నా అట్లా అనిపించింది. అండ్ ఇప్పుడైతే మేము బెంగళూరులో దిగినాము. వెంటనే మళ్ళీ ఇంకోసారి చెక్ఇన్ చేసేసి పైకి అయితే వెళ్ళినాము. బెంగళూరు ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగా అంత పెద్దగా ఏం లేదు, నాకు అసలు అంతగా ఏం నచ్చలేదు. కానీ ఓకే బాగుంది. అయితే నేను లేఓవర్ ఉంటుందని నాకు తెలిసి నేను ఏం చేసిన అంటే మంచిగా ఉప్మా చేసుకొని వచ్చిన అనమాట నైట్. సో ఇప్పుడు ఆ ఉప్మా అందరం తిన్నాము. దాని తర్వాత మంగళూరులో దిగగానే మళ్ళీ ఏదైనా తినడానుకుంటే బెటర్ అని చెప్పి, ఎట్లాగే వెళ్ళేది ఫ్లైట్లోనే కదా, ఖరాబ్ కావడం అట్లా ఏమి ఉండదు కదా అని చెప్పి పులిహోర తీసుకొని అయితే వెళ్ళిన. సో ఇంక అక్కడ కూర్చొని పులిహోర కూడా తినేసినాము. అందరి మొహాలు వాడిపోయినాయి నిద్రలేక. ఇంక ఇప్పుడు 4 hours ఫుల్గా పడుకోవచ్చు అని అనుకున్నాం, కానీ మా పిల్లలు అసలు ఆ ఛాన్స్ అయ్యలేదు మాకు. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మా క్యాబిన్ బ్యాగ్స్ అవన్నీ చెక్ చేసినారు, మమ్మల్ని కూడా మళ్ళీ చెక్ చేసినారు అనమాట. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత మంచి ప్లేసెస్ కొని ఒక దగ్గర కూర్చున్నాము. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఎక్స్పీరియన్స్ ఏంటి ఫస్ట్ ఫ్లైట్ అని అడిగిన అనమాట. మీరు కూడా వినండి. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇంకోసారి ఎక్కిస్తే చెప్తా. ఫస్ట్కి తెలియదు, మేము పోతున్నాం మళ్ళీ అందుకని. నువ్వు చెప్పు మమ్మీ. సూపర్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఫైన్. డాడీ నన్ను ప్లేన్ గురించి అంటే ఎట్లా అనిపించింది ఎక్కితే? ఎక్కటప్పుడు ఏర్పడలేదు, దిగేటప్పుడు దిగేటప్పుడు నాకు ఏమనిపించలే, మామూలుగా ఒక
దిగేటప్పుడు నేను టైర్ తప్పుడు కొడతాను కానీ ఏం అది తెలియదు. అంటే వెనుకకు మేము వెనుకకున్నాం. మీరు నాలుగు మధ్యలో ఉన్నారు. మీరు ఇష్టపోయింది మేము మొత్తం ఇష్టపోయినాం. అయితే దిగటప్పుడు ఇట్లా వచ్చారు కదా ముందట మేము వెనుకకున్నాం. మాకు ఏం ఏర్పడలేదు. అది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడ ఎట్లా అనిపించింది? చాలా ఆనందం అనిపిస్తుంది. లాఫింగ్ రే ల్యాండింగ్ అయ్యేటప్పుడు పయ్యలు కిందికి వస్తే అనుకున్నా. కిందికి మంచిగా వస్తున్నాయి. ల్యాండింగ్ బాగానే అయింది. మనం ఇద్దరం సేమ్ ఆలోచించాం. ఒక దగ్గర పయ్యలు కింద అనిపించడం కాదు, ఆ పయ్యలు టైంకి కిందికి వస్తాయనే రాకపోతే అంతేనా? మళ్ళీ ఎక్కేటప్పుడు మళ్ళీ ఓల్డ్ ఏజ్ వాళ్ళ గ్రూప్ ఉంది, మంచి ఎంజాయ్ చేస్తారు అందరూ హ్యాపీగా. ఆ ఏజ్లో కూడా ఫ్రెండ్స్ ఫోన్ వచ్చింది ఇండిగో నుంచి 19 నెంబర్కి తొందర రమ్మని. ఫస్ట్ ఫ్లైట్ గేట్ నెంబర్ 13కి వస్తుంది అని డిస్ప్లే చేసినారు. సో ఇంకా మేము 13 అనుకొని కూర్చున్నాం అనమాట 13 దగ్గర. కానీ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ 19 అన్నారు. ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇంకా వాళ్ళు కాల్ చేసి చెప్పినారు 19th గేట్ దగ్గరికి రండి అని చెప్పి. అది నాకు బాగా మంచిగా అనిపించింది. ఇప్పుడైతే మేము ఈ బ్యాటరీ కార్లో అయితే 19 నెంబర్ గేట్కి వెళ్తున్నాము. పొద్దున్న ఫ్లైట్ డైరెక్ట్ ఎక్కేసినాము, అంటే గేట్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోయింది. ఇక మేము అప్పుడు అనుకున్నాము బస్సులో తీసుకెళ్తారు కదా అని చెప్పి. సో ఆ ఫిష్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక్కడ బస్సులో ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ 1 year బ్యాక్, ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను అనమాట. అప్పుడే తీసుకున్నప్పుడే అనుకున్నాను నేను ఈ డ్రెస్ని గోవాలో అన్నా లేదంటే ఫ్లైట్ ఎక్కినప్పుడు అన్నా వేసుకోవాలని చెప్పి. పొద్దున్న ఎక్కిన ఫ్లైట్కి మహంష్ పడుకొని ఉండే కదా. సో ఇంక ఇప్పుడైతే మేలుకున్నాడు. చూడాలి వాడు ఎట్లా ఫీల్ అవుతాడని చెప్పి. ఇక్కడైతే మా బోర్డింగ్ పాస్ అవి చెక్ చేస్తున్నారు. ఇంకా మెల్లమెల్ల మేమైతే పైకి ఎక్కేస్తున్నాము. స్టార్టింగ్ మనం ఫ్లైట్ ఎక్కగానే మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. లైఫ్ జాకెట్ గురించి, ఇంకా ఆక్సిజన్ మాస్క్ గురించి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ గురించి చెప్తారనమాట. సో అట్లా అవన్నీ చెప్పినారు. పిల్లలకు వచ్చేసి అండర్ 2 years ఉన్న పిల్లలకి టికెట్ అయితే ఉండదు. మా పిల్లలు ఇద్దరు 2 years అబవ్ కాబట్టి వాళ్ళిద్దరికి మేము ఫుల్ టికెట్ తీసుకున్నాము. మాకెంత అయిందో వాళ్ళకు కూడా అంతే అయింది. కానీ వాళ్ళ సీట్లలో అయితే కూర్చోలేదు, మొత్తం మా పైనే ఉన్నారనమాట. ఫ్లైట్లో ఏమైందంటే నేను కిటికీ పక్కన కూర్చోలేదు, నార్మల్గా 3rd సీట్లో కూర్చున్నా, అంటే మిడిల్ సీట్లోకి మధ్యలో మొత్తం ఇటు సైడ్. సో నేను ఏమి అంటే గాల్లో ఉందా కిందికి ల్యాండ్ అవుతుందా నేను చూడలేదు. సడన్గా ల్యాండ్ అవుతుంటే టైర్స్ తాకుతాయి కదా, ఆ తాకేసరికి ఇట్లా షేక్ అయినట్టు అయ్యింది ఫ్లైట్. అప్పుడు నేనేమనుకున్నా అంటే నాకు తెలియదు కదా ల్యాండ్ అవుతుందని, గాల్లోనే అట్లా అవుతుందేమోనని ఎంతో భయపడ్డానంటే అది చూస్తే అప్పుడు ల్యాండ్ అయిపోయింది. అమ్మయ్య అనుకున్నా, అమ్మో ఇంకొకసారి ఫ్లైట్ ఎక్కను అని అనుకున్నాను అనమాట. అట్లా అయ్యింది. అదొక్కటే నాకు వియర్డ్ ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడైతే మొత్తానికి మేము మ్యాంగళూరులో ల్యాండ్ అయిపోయినాము. మంగళూరు 50 minutes అని చెప్పినారు, కానీ బెంగళూరు నుంచి మ్యాంగళూరుకి వచ్చేసరికి ఒక 40 minutesలో అట్లా తీసుకొచ్చేసినాడు. తొందరగా ల్యాండ్ అయినట్టు అనిపించింది. ఇది మా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ విత్ మై ఫ్యామిలీ.
అండ్ ఇక్కడ కొన్ని నా ఫేవరెట్ ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఈ వీడియోకి ఇంతే. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇది నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా 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 బాగుంది. అండ్ ఇక్కడ వరకు వీడియోని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చారీ అమ్మాయి. అండ్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.